అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి అహంకారంతో, నియంతృత్వంతో నిర్ణయాలు తీసుకునే పాలకులుంటే, ప్రజల్లో నుంచి ఎక్కడో దగ్గరొచ్చే తిరుగుబాటు, ఆ తిరుగుబాటే నిప్పు కణికే బుల్లెట్టై దూసుకొని వస్తది అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద హత్యాయత్నమే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ హత్యాయత్నం చేసిన ఆ వ్యక్తి ఏమి సామాన్యుడు కాదు. ఒక టీచర్, ద బెస్ట్ టీచర్‌గా ఒక స్టేట్ అవార్డ్ అందుకున్నటువంటి వ్యక్తి కూడా. ట్రంప్ పిచ్చి పిచ్చి నిర్ణయాలు, ఈ నియంతృత్వ పోకడలు, అమెరికాను ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసే విధంగా నిర్ణయాలు నచ్చలేదు. తుపాకీ తీసుకొని కాల్చారు. 6, 7 రౌండ్‌లు పేలాయి గానీ తప్పించుకున్నాడు. తగల్లేదు. ఏ ఒక్క బుల్లెట్ తగిలినా కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి పక్క దేశాల నుంచి ప్రమాదం కాదు, సొంత ప్రజల నుంచే ప్రమాదం పొంచి లేదు. ఒక్క బుల్లెట్ తగిలిందంటే పరిస్థితి ఏమయ్యేది? ఆ బుల్లెట్ పేల్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ పరిస్థితి చూడండి. ట్రంప్ ఏమో కింద పడిపోయిండు, సిబ్బంది ఈడ్చుకొని పోతున్నారు. ఇంకా కింద పడిన వ్యక్తిని యాడో ఇచ్చి కాల్చేస్తారో మళ్ళీ అని. మరొక ఉపాధ్యక్షుని అయితే ఇట్లా వేసుకున్న జాకెట్లు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు లాక్కొని. ఆడున్నటువంటి మిగిలిన హై ప్రొఫైల్ లేడీస్ అయితే కింద పడి పాకుతూ పోతున్నారు. నిలబడితే ఆడ బుల్లెట్లు వచ్చి తగులుతాయని. వాళ్ళ పరిస్థితి చూడండి. అత్యంత శక్తివంతమైన దేశము, శక్తివంతమైన అధ్యక్షుడు అనుకుంటాడు. వాళ్ళ మీదకి బుల్లెట్లు రాలే. శత్రువుల నుంచి కాదు, సొంత దేశ ప్రజల నుంచే. ప్రజల నుంచి, ఒక మేధావి నుంచి, ఒక టీచర్ నుంచి దూసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు ట్రంప్ని ఎక్కడైతే బుల్లెట్ పేల్చారో, హత్యాయత్నం జరిగిందో, అదే ప్లేస్లో 40 ఏళ్ళ కిందట 1980స్లో అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రొనాల్డ్ రీగన్ మీద కూడా ఈ విధంగానే బుల్లెట్ కాల్చారు. అయితే ఆ రోజు అధ్యక్షుడి లోపల రొమ్ములోకి బుల్లెట్ చీల్చుకొని పోయింది. ఆ రోజు అధ్యక్షుడు రొమ్మును చీల్చేసింది బుల్లెట్. ఈరోజు డొనాల్డ్ ట్రంప్కు మిస్ అయింది. సేమ్ హోటల్, సేమ్ ప్లేస్, హిల్టన్ హోటల్, సేమ్ ప్లేస్, సేమ్ అదే ప్లేస్లోనేనట ట్రంప్ తప్పించుకున్నాడు. బుల్లెట్ గాయం తగలే. అసలు కింద పడిపోయాడు. ఈడ్చుకొని పోతూ ఉన్నారు ఇంకా లాక్కొని, సెక్యూరిటీ అందరూ అడ్డుపడి. ఇంక మహిళలు అయితే చేపలాగా పాకుతూ పోతున్నారు కింద. ఇంక జేడీ మనుషులు అయితే జాకెట్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయారు సిబ్బంది. నిర్ణయాలు ఎప్పుడైనా ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ, మనం నియంతలంగా అహంకారపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి పాలకులు ఖచ్చితంగా అనిపించాలి. అమెరికాలో అయితే ఏముంది, ఇంకో దగ్గర అయితే ఏముంది. కాదుకూడదంటే ఎంతకాలం అని చెప్పి ఎవరైనా ఓపిక పడతారు. అటువంటిప్పుడు ఇలాంటి తెగింపు నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఎట్లుంటుంది? 6, 7 సార్లు పేల్చారు. 1-2 సార్లు తగులుకోయిందంటే ప్రపంచంలో అన్ని పత్రికలకు వారం రోజుల పాటు ట్రంప్ బ్రేకింగ్ న్యూస్ అవ్వు.